మనకి బ్రెయిన్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే జనరల్లీ డ్రమాటిక్గా సిమ్టమ్స్ కనిపించే స్ట్రోక్ గురించి చాలామందికి తెలుసు. కానీ కొన్ని డిసీజ్ గ్రాడ్యువల్గా వస్తుంటాయి. అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ అవి స్లోగా డెవలప్ అవుతుంటాయి అండ్ రియలైజ్ అయ్యేసరికి చాలా డ్యామేజ్ జరిగి ఉంటుంది. అలాంటి డిసీజెస్లో వన్ ఆఫ్ ద ఇట్ ఈస్ మల్టిపుల్ స్క్లెరోసిస్. సో మే 30th రోజు మనం వరల్డ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ డేగా అబ్జర్వ్ చేస్తుంటాము. సో ఈ డిసీజ్ సిమ్టమ్స్ ఏంటి అండ్ కరెంట్లీ ఎలా డిటెక్ట్ చేయాలి అండ్ ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి మేనేజ్మెంట్కి వచ్చేసరికి, అలాంటివన్నీ మనతో డిస్కస్ చేయడానికి మా న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కమలప్రియ సురపనేని గారు ఉన్నారు. సో వెల్కమ్ మ్యామ్. హలో సార్. ఎగ్జాక్ట్లీ ఈ ఇయర్కి వచ్చిన థీమ్ గురించి కొంచెం చెప్తారా? జనరల్లీ ప్రతి హెల్త్ డేకి ఒక థీమ్ అని పెడుతుంటాం కదా. పాస్ట్ 3 years నుంచి సార్, అంటే 2024 నుంచి 2026 వరకు వీ హ్యావ్ ఏ మల్టీ ఇయర్ థీమ్ కాల్డ్ ఎస్ మై ఎంఎస్ డయాగ్నోసిస్ అనేది. ఫర్దర్గా మనకి కావాలంటే నావిగేటింగ్ ఎంఎస్ టుగెదర్, అంటే ఎర్లీగా మన ఎంఎస్ని డయాగ్నోస్ చేసుకుని ఎంత కాంప్రహెన్సివ్గా మనం దాన్ని అప్రోచ్ అవ్వగలుగుతాం అన్న దాన్ని ఇన్సిస్ట్ చేస్తూ ఇయర్ థీమ్ మనం తీసుకున్నాం సార్. సో ఎగ్జాక్ట్లీ మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే ఏంటి, అంటే బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతుంటాయి? మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది దీర్ఘకాలిక ఇన్ఫ్లమేటరీ డిసార్డర్ సార్. యూజువల్గా ఏమవుతుంది అంటే ఎవరైతే ఎంఎస్కి గురవుతారో వాళ్ళకి నరాలపైన మైలిన్ అని ఒక ఫ్యాటీ పవర్ ఉంటుంది సార్. దాన్ని శరీరంలో ఉన్న యాంటీబాడీస్ ద్వారా కానివ్వండి, మన ఇమ్యూన్ సెల్స్ కానీ వాటి మీద ఫైట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయటం వల్ల ఈ రోగం వస్తుంది సార్. యూజువల్గా దీని ప్రజెంటేషన్ చాలా రకాలుగా ఉంటుంది. కొంతమంది చూపుకు సంబంధించిన ఇబ్బందులతో, అంటే సరిగ్గా కనపడక లేదా చూపు కంప్లీట్గా పోయి, లేదు అంటే కనుక మనకి చెయ్యి కాలు వీక్నెస్ లాగా, కొంతమందికి స్పర్శకు సంబంధించిన ఇబ్బందుల కింద, లేదు అంటే మూత్ర సంబంధించిన ఇబ్బందుల కింద, కొంతమందికి చాలా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్తో కూడా మనకి ఇది ప్రజెంట్ అవుతూ ఉంటారు సార్. సో ఇందాక చూపు గురించి చెప్పారు. సో చూపు ఏమైనా డిస్టర్బ్ కాగానే వాళ్ళు జనరల్లీ ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తుంటారు, లేదా ఈ మధ్య అయితే మనకు థర్డ్ పార్టీ క్లినిక్స్ లాగా చాలా వచ్చాయి. ఐసైట్ అక్కడ చెక్ చేయించుకొని స్పెక్స్ తీసుకోవడం ఇవన్నీ అలవాటు అయిపోయింది. హౌ టు డిఫరెన్షియేట్, అంటే దీనికి రెగ్యులర్ సైట్కి ఎలా డిఫరెన్స్ ఉంటుంది? యూజువల్గా ఈ పేషెంట్ సార్, అంటే ఎవరైతే ఎంఎస్తో బాధపడతారో వాళ్ళు చూపుకు సంబంధించిన ఇబ్బందితో వచ్చేటప్పుడు వాళ్ళకి మోస్ట్ కామన్గా ఏమవుతుందంటే సడన్గా విజన్ తేడా మొదలవుతుంది సార్. యూజువల్గా ఏంటంటే కంప్లీట్గా కనపడకపోవటం, లేదా కనపడింది మసగ్గా కనపడటం. ఇలా ఉన్నప్పుడు చాలామందికి ఏది అంటే కారణం ఏంటి అనేది ఇనీషియల్గా ఐడెంటిఫై చేయడం డిఫికల్ట్గానే ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళు ఎవరి దగ్గరికి, అంటే ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా యూజువల్గా వీళ్ళకి కంటిని ఎగ్జామిన్ చేసినప్పుడు కంటి లోపల ఏ రకమైన మార్పులు కనపడవు. అంటే వాళ్ళ లెన్స్కి సంబంధించి కానివ్వండి, రెటీనాకి సంబంధించి కానివ్వండి, ఏ రకమైన మార్పులు కనపడవు. అలా కనపడినప్పుడు కొంచెం కంటి చూపు లోపల మనం ఆప్టిక్ డిస్క్ అని చూస్తాము, అది కొంచెం పేల్గా కానివ్వండి, కొంచెం వాపుతో కానీ కనపడవచ్చు. అప్పుడు మనము ఇది ఆప్టిక్ న్యూరైటిస్ అయి ఉండొచ్చా అన్న డయాగ్నోసిస్ పెట్టుకుంటాం. అప్పుడు మనం ఫర్దర్ ఇవాల్యుయేషన్ కానీ ఇమేజింగ్ కానీ చేయటం ద్వారా అది ఆప్టిక్ న్యూరైటిస్ అయితే దాని కారణం ఏంటి, దాంతో అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉన్న దాన్ని బట్టి మనం ఇది ఎంఎస్ అయి ఉండొచ్చా అని ఆలోచించవచ్చు సార్. సో మల్టిపుల్ స్క్లెరోసిస్ స్టార్ట్ అయినప్పుడు బాడీలో ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడుకున్నాం. అసలు ఎందుకు వస్తుంది, ఎలాంటి స్పెసిఫిక్ పాపులేషన్లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది? ఎంఎస్ అనేది మనం అనుకున్నట్టుగా ఇది రోగ నిరోధక శక్తి అనే మనిషిలో సరైన తీరులో పనిచేయకపోవటం వల్ల వచ్చేది సార్. అంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకి నార్మల్గా మన బాడీ ఏం చేస్తుంది అంటే మనకి క్రిమి వచ్చింది అనుకోండి, ఇది ఫారెన్ ఆబ్జెక్ట్, దీనివల్ల మనకి నష్టం జరుగుతుందని దాన్ని ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎంఎస్లో పేషెంట్స్కి ఏమవుతుంది అంటే వాళ్ళకి అదే ఇమ్యూనిటీ మన బాడీలో ఉన్న మైలిన్ అన్న దాన్ని ఒక హానికారకమ దీని కింద తీసుకుని దానికి ఎగనెస్ట్గా ఫైట్ చేయడం మొదలెడుతుంది. ఇది ఒక కారణంతో అంటే ఇలా ఉన్న వాళ్ళకి వస్తుందని కాదు సార్. ఇది చాలామందికి యూజువల్గా ఏంటంటే మల్టీ ఫ్యాక్టర్లు, అంటే చాలా కారణాల వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ కామన్గా ఏంటి అంటే మనం చూసిన దాంట్లో ఇప్పుడు దాకా చేసిన దాంట్లో కానివ్వండి, ఇమ్యూన్ రిలేటెడ్ కొన్ని మార్పులు ఉన్న వాళ్ళకి, అంటే స్పెసిఫిక్ మనము కొంత పాపులేషన్ ఎస్పెషల్లీ నార్త్ ఈస్టర్న్ పాపులేషన్లో కానివ్వండి, కెనడియన్ పాపులేషన్, సమ్ అమౌంట్ ఆఫ్ ఆస్ట్రేలియన్ పాపులేషన్ వాళ్ళల్లో మనం కామన్గా చూస్తూ ఉంటాం. అది కాకుండా సూర్యకిరణాలు ఎక్కువ తగలని వాళ్ళు, అంటే కొంచెం ఫోల్డర్ ఏరియాస్లో హై లాటిట్యూడ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళల్లో చూస్తాం. కొంతమందికి వైరల్ ట్రిగర్ కూడా ఉండొచ్చు అనేది మనం చూస్తూ ఉంటాం సార్. సో ఇది మొత్తం అన్ని బట్టి ఒక కారణం అని కాదు సార్, ఇట్ ఇస్ మల్టీ ఫ్యాక్టోరియల్ థింగ్. మన దానివల్లే వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ కామన్గా మనం చూసేది మహిళల్లో సార్, అంటే కంపారిటివ్గా మగవాళ్ళకి ఆడవారికి చూస్తే ఆడవారుల్లో ఎంఎస్ వచ్చే రిస్క్ 2 to 3 times ఎక్కువ ఉంటుంది సార్. అది కూడా మధ్య వయసులో, అంటే 20 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఎంఎస్ అని మీకు డౌట్ వచ్చిన తర్వాత జనరల్లీ ఎలాంటి టెస్ట్ అనేవి చేస్తుంటారు వన్స్ వీళ్ళని డయాగ్నోస్ చేయడానికి?
ఇంతకు ముందు సార్ అంటే ప్రయర్ టు ఎంఆర్ఐ రాకముందు వరకు అయితే కనుక ఎంఎస్ డయాగ్నోసిస్ అనేది కొంచెం కష్టంగానే ఉండేది సార్. ఎట్లా అంటే క్లినికల్ లక్షణాలతో వస్తూ పోతూ ఉండటము, యూజువల్గా నేను చెప్పినట్టుగా ఈ లక్షణాలు వచ్చి వీళ్ళు ఇంప్రూవ్ అవుతూ ఉంటారనమాట. జీవితకాలంలో వీళ్ళకి మల్టిపుల్ టైమ్స్ రావచ్చు లేదా కంటిన్యూస్గా రావచ్చు అనమాట. సో ఆ టైంలో డయాగ్నోసిస్ అనేది కష్టం. కానీ వన్స్ మనకి ఇమేజింగ్ మోడాలిటీ అంటే అడ్వాన్స్డ్ ఇమేజింగ్స్ అవి వచ్చిన తర్వాత మనం ఎంఎస్ ఇమేజింగ్ ద్వారా ప్రిడామినెంట్ చూస్తాం సార్. యూజువల్గా ఎంఎస్ డయాగ్నోస్ చేయాలంటే వాళ్ళకి క్లినికల్ ఫీచర్స్ అంటే లక్షణాలు నేను చెప్పిన లక్షణాల్లో ఏదైనా వచ్చి దాంతోపాటు మనం వాళ్ళని ఇన్వెస్టిగేషన్ ఎంఆర్ఐ ద్వారా చేసినప్పుడు దానికి సంబంధించిన మార్పులు, మోస్ట్ కామన్గా దానికి సంబంధించిన మార్పులు ఏంటి అంటే మెదడు లోపల వైట్ మ్యాటర్ అన్న దాంట్లో మనం యూజువల్గా దాని యొక్క వాపు చేంజెస్ చూస్తూ ఉంటాం సార్. అది స్పెసిఫిక్ ఏరియాస్లో అంటే ఏంటి అంటే మన పెరివెంట్రికులర్ ఏరియాస్ కానివ్వండి, లేదు బ్రెయిన్ స్టెమ్ ఏరియాస్లో కానివ్వండి, లేదా నేను చెప్పినట్టుగా కంటి నరం ఆప్టిక్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కానివ్వండి, లేదా వెన్నుపూసలో వచ్చే మార్పుల వల్ల కానివ్వండి మనం ఎంఎస్ని డయాగ్నోస్ చేయొచ్చు. ఇమేజింగ్తో కాకుండా మనం కొన్ని రకాలైన టెస్టుల ద్వారా కూడా చేసుకోవచ్చండి. వీళ్ళల్లో ఎలా అంటే ఇలా ఎంఎస్ ఉన్న వాళ్ళకి మనం వెన్నుపూస నుంచి నీరు తీసి పరీక్ష చేస్తాం. అలా చేసిన పరీక్షలో ఆలిగోక్లోనల్ బ్యాండ్స్ అంటే ఓసీబీస్ అన్నవి చాలా హై శాతంలో కనపడతాయండి. వీళ్ళని కూడా మనం ఎంఎస్ కింద కన్సిడర్ చేయొచ్చండి. ఎంఎస్కి కొంచెం సిమిలర్ స్పెక్ట్రమ్ లాగా ఎన్ఎంఓ అని సిమ్టమ్స్ ఉంటాయి, అంటే న్యూరోమైటైటిస్ ఆప్టికా అని చెప్పేసి. రెండు సేమేనా డిఫరెంట్? ఎంఎస్ ఎన్ఎంఓ అనేది రెండు డిఫరెంట్ డిసీజెస్ సార్. కారణం ఏంటి అంటే యూజువల్గా ఎన్ఎంఓ అనేది ఒక స్పెసిఫిక్ అంటే ఆక్వాఫోరిన్ 4 అన్న యాంటీబాడీకి ఎగెనిస్ట్గా యాంటీబాడీస్ తయారవుతాయి. అది ప్రవర్తించే విధానం కూడా దీనికి డిఫరెంట్. ఇంతకుముందు ఇండియన్ పాపులేషన్లో ఎంఎస్ కింద డయాగ్నోస్ అయిన చాలా కేసెస్ ఎన్ఎంఓఎస్టీ స్పెక్ట్రమ్ డిసార్డర్సే సార్. ఈ ఎన్ఎంఓఎస్టీ స్పెక్ట్రమ్ అనేది మనం ఈ మధ్య కాలంలో ఈ కొత్త యాంటీబాడీని కనిపెట్టి దీనివల్ల ఎందుకు మనం ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఎన్ఎంఓ స్పెక్ట్రమ్ డిసార్డర్స్ అనేవి మోర్ అగ్రెసివ్ సార్. ఎంఎస్లో పనిచేసిన ట్రీట్మెంట్ థెరపీస్ అన్నీ ఎన్ఎంఓలో పనిచేయవు. దానికి మనం స్పెసిఫిక్ సెట్ ఆఫ్ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. సో ఈ యూజువల్గా ఎన్ఎంఓకి ఎంఎస్కి డిఫరెన్స్ ఏంటి అంటే అండి సార్, ఎన్ఎంఓ ప్రిడామినెంట్గా వెన్నుపూసకు సంబంధించి, చిన్న మెదడుకు సంబంధించి, కంటికి సంబంధించిన ఏరియాల్లో డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఎంఎస్ అనేది నార్మల్గా నేను చెప్పినట్టుగా మన పెరివెంట్రికులర్ ఏరియాస్ కానివ్వండి, సబ్ కార్టికల్ ఏరియాస్ కానివ్వండి, లేదు నేను చెప్పినట్టుగా మిగతా బ్రెయిన్ స్టెమ్ ఏరియాస్లో మనం కామన్గా చూస్తాం సార్. ఎంఎస్ అంటే మనకి ఒక సింగిల్ డిసీజ్ స్పెక్ట్రమ్ లాగా ఉంటుందా, అండ్ దీంట్లో ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఏమైనా ఉన్నాయా? యూజువల్గా ఎంఎస్ అనేది మనకి మేజర్గా 4 రకాలుగా ప్రజెంట్ అవ్వచ్చు సార్. ఒకటి కామన్గా అనేది మనం చూసేది రిలాప్సింగ్ అండ్ రెమిటింగ్ ఎంఎస్. 80% మందిలో ఎంఎస్ ఇలానే వస్తుంది. వీళ్ళల్లో ఎలా వస్తుంది అంటే సడన్గా ఏదో ఒక డెఫిసిట్ కానివ్వండి, వీక్నెస్ కానివ్వండి, ఏదో ఒక నరాలకు సంబంధించిన ఇబ్బందితో మొదలవుతారు. వాళ్ళు కొంతకాలంలో ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ కొంచెం నియర్ నార్మల్ స్టేట్కి వచ్చి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ వస్తూ ఉంటుంది. ఇలా కొన్ని సంవత్సరాల పాటు ప్రోగ్రెస్ అవుతూ ఉంటారు సార్. సెకండ్ థింగ్ ఏంటి అంటే కొంతమంది మొదలుతోనే మెల్లగా గ్రాడ్యువల్గా ప్రోగ్రెసివ్గా వాళ్ళ యొక్క డెఫిసిట్ ఏదైతే వీక్నెస్ కానివ్వండి, ఇది కానివ్వండి పెరుగుతూ వస్తుంది. వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ మళ్ళీ నార్మల్ స్టేట్ రావటం అనేది ఉండదు. వీళ్ళని ప్రైమరీ ప్రోగ్రెసివ్ ఎంఎస్ అంటారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దాంట్లో రిలాప్సింగ్ రెమిటింగ్ ఎంఎస్లో కొంత శాతం మంది ఓవర్ టైం అంటే కొన్నాళ్ల తర్వాత కంటిన్యూస్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటారు. వీళ్ళని సెకండరీ ప్రోగ్రెసివ్ ఎంఎస్ అంటారు. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో ఫస్ట్ టైం మనకి ఎంఎస్తో పాటు అంటే ఫస్ట్ టైం ఒక క్లినికల్ లక్షణం అంటే ఫేస్ వీక్నెస్ కానివ్వండి, నేను చెప్పినట్టుగా చూపు లక్షణం అంటే చూపు వీక్నెస్తో కానివ్వండి, లేదా మొద్దుబారి వచ్చి వాళ్ళకి మెదడులో 1 లేదా 2 ఏరియాల్లో కనుక మనకి ఎంఎస్ సంబంధిత లీజన్స్ లాంటివి మనకు కనపడినాయి అనుకోండి, ఆ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చినా కూడా మనం క్లినికల్లీ ఐసోలేటెడ్ సిండ్రోమ్ కింద కన్సిడర్ చేస్తాం సార్. కొద్దిమందికి మీకు ఎంఎస్ ఉందేమో అని డౌట్ వచ్చి టెస్టింగ్ చేయించారు. సో ఆ టెస్ట్ అన్ని కొంచెం ఇన్కంక్లూజివ్గా వచ్చాయి. సో అలాంటి పేషెంట్స్కి వాట్స్ ద వే ఫార్వర్డ్? లక్షణాలుండి అంటే మోర్ దాన్ 2 to 3 ఎపిసోడ్స్ ఆఫ్ క్లినికల్ ఫీచర్స్ నేను చెప్పినట్టుగా ఒకసారి కంటి చూపు పోవటం, ఒకసారి మొహం వీక్నెస్ రావటం, ఒకసారి చెయ్యి కాలు మొద్దుబారటం, ఒకసారి కాలు వీక్నెస్ రావటం, ఇట్లా మల్టిపుల్గా ఏరియాస్ ఇన్వాల్వ్ అవుతూ, లేదు మీకు రేడియోలాజికల్గా యాక్టివ్గా ఏ లీజన్స్ కనపడకుండా ఓన్లీ లీజన్స్ వచ్చి బట్ హిస్టరీ వైజ్ కనుక మనకి మోర్ దాన్ 2 ఎపిసోడ్స్ ఉన్నా వాళ్ళని మనం ఎంఎస్ కింద కన్సిడర్ చేయవచ్చు సార్. లేదు పేషెంట్లో ఫస్ట్ ఎపిసోడే వచ్చి ఎవరికైతే వాళ్ళకి ఓసీబీ అంటే ఆలిగోక్లోనల్ బ్యాండ్స్ అనేవి పాజిటివ్ వస్తుందో వాళ్ళని కూడా కన్సిడర్ చేయొచ్చు. కానీ కొంతమందికి
మనకి ఇవేవి కాకుండా ఓన్లీ హెడేక్తో ప్రజెంట్ అయ్యి వాళ్ళల్లో సమ్ తెల్ల మచ్చల్లా కనపడుతుంది. వాటిని ఏరియా వైజ్ కానివ్వండి లేదా వాటి ఉన్న లొకేషన్ కానీ మనకి ఎంఎస్కి అనుగుణంగా ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళని యూజువల్గా మనం మానిటర్ చేసుకుంటూ చూస్తాం సార్, ఏదే సిమ్టమ్స్ ఉంటాయా లేదా అనేది. కొన్ని నార్మల్ కండిషన్స్లో కూడా, అంటే ఇప్పుడు మనం రొటీన్గా మైగ్రేన్ వింటూ ఉంటాం, అలాంటి వాళ్ళల్లో కూడా మెదడులో కొన్ని తెల్లి మచ్చలు కనపడతాయి. అవన్నీ మనకి ఎంఎస్ కింద కన్సిడర్ చేయం సార్. సో మనకి క్లినికల్గాను వాళ్ళు ఫిట్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ మనం రేడియోలాజికల్ ఆర్ ల్యాబ్ వైజ్ కూడా వాళ్ళు ఫిట్ అయితేనే మనం ఎంఎస్ కింద కన్సిడర్ చేస్తాం సార్. మల్టిపుల్ స్క్లెరోసిస్ పేషెంట్స్కి పెయిన్ అనేది ఎలా ఉంటుంది? మల్టిపుల్ స్క్లెరోసిస్ పేషెంట్స్కి పెయిన్ యూజువల్గా మనకి సెకండరీ, అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్పర్శే సంబంధించిన అల్టర్డ్ సెన్సేషన్ వల్ల వస్తుంది సార్. దీనికి కారణం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, మెదడు పైన పొర పోవటం వల్ల నరం పైన ఇన్సులేషన్ లాంటిది, అంటే కరెంటు వైర్ పైన ఇన్సులేషన్ పోతే ఎలా క్రాస్ టాక్ లాగా ఉంటుందో, పక్కనున్న సరౌండింగ్ నరాలు ఇరిటేట్ అవ్వటం వల్ల మనకి మొద్దుబారటం, తిమ్మిరి అనటం, మంటల్లాగా రావటం లాగా వస్తుంది. ఎంఎస్లో నేను వీక్నెస్ వచ్చిన వాళ్ళు ఓవర్ టైం వాళ్ళు అలా వీక్గా అవ్వటం వల్ల మనకి కాళ్ళు చేయి పడిపోతే ఎలా అయితే టైట్ అవుతుందో అలా మనకి స్పాస్టిసిటీ అనేది డెవలప్ అవ్వచ్చు. దానివల్ల కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. వీళ్ళల్లో ఎవరైతే కొంచెం కదలలేక వీల్ చైర్ బౌండ్ అవుతారో వాళ్ళని మనకి బికాస్ పోస్చర్ ఒకటే పేస్లో ఉండటం వల్ల కూడా పర్సిస్టెంట్ పెయిన్ ఇది ఉండే ఛాన్స్ ఉంటుంది సార్ వాళ్ళకి. ఇందాక వీల్ చైర్ బౌండ్ అని చెప్పారు, సో ప్రతి పేషెంట్ ఆ స్టేజ్కి వెళ్తుంటారా కంపల్సరీగా? లేదు సార్, ఎంఎస్లో ఒక 1/3 మెంబర్స్కి ఆల్మోస్ట్ కంప్లీట్ నార్మల్ లైఫ్ ఉంటుంది సార్. వాళ్ళలో మనకి సిగ్నిఫికెంట్ డెఫిసిట్ కనపడకపోవచ్చు. ఒక 1/3 మెంబర్స్కి డెఫిసిట్ ఉన్నా వాళ్ళ యొక్క జాబ్ అది చేసుకోవాల్సిన స్టేజ్లో ఉండగలుగుతారు సార్. వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం రాదు. ఒక 1/3 మాత్రమే కంప్లీట్ వీల్ చైర్ బౌండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్. వన్స్ డయాగ్నోజ్ అయిన తర్వాత వీళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఎలాగ ఉంటుంది? మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఏమైనా షార్ట్ అలా అయ్యే ఛాన్స్ ఉందా? ఎంఎస్ వల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎప్పుడు తగ్గదు సార్. కానీ ఎంఎస్ అసోసియేటెడ్ కాంప్లికేషన్స్, అంటే ఎంఎస్ ఉండటం వల్ల వీళ్ళకి నేను చెప్పినట్టుగా ఇప్పుడు మూత్రం అంటే బ్లాడర్ ఇన్వాల్వ్మెంట్ వచ్చి వాళ్ళు మూత్రం సరిగ్గా పాస్ చేయనప్పుడు రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావటం, దానివల్ల సెప్సిస్లో ల్యాండ్ అవ్వటం, లేదు వీళ్ళకి అదే దానివల్ల మింగటం ఇబ్బంది ఉండి శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు రావటం, అలా సెకండరీ ఇష్యూస్ వల్ల వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎఫెక్ట్ అవుతుంది. కానీ యాజ్ సచ్ ఎంఎస్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ డిక్రీజ్ ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ ద పేషెంట్ సార్. ఈ కండిషన్ ట్రీట్ చేయడానికి డిఫరెంట్ మోడాలిటీస్ ఏమున్నాయి? అంటే మెడిసిన్స్ కానీ ఏదైనా సర్జికల్ ప్రొసీజర్స్ కానీ ఎలా ఉన్నాయి? ఎంఎస్ని యూజువలీ ట్రీట్ చేయడానికి మనకు ప్రిడామినెంట్గా 2 మేజర్ ఉంటుంది సార్. ఒకటి, ఈ డిసీజ్ని కంప్లీట్గా క్యూర్ అయితే చేయలేం, ఈ డిసీజ్ని కంట్రోల్లో ఉంచుకోగలం. సో మనకి ఫస్ట్ డిసీజ్ కంట్రోలింగ్ మెడిసిన్స్, అంటే డిసీజ్ మాడిఫైయింగ్ థెరపీ అని అంటాము. ఆల్రెడీ ఈ డిసీజ్ వల్ల డ్యామేజ్ అవ్వటం వల్ల ఉన్న లక్షణాలని మేనేజ్ చేసుకునే మేనేజ్మెంట్ ఉంటుంది సార్. డిసీజ్ మాడిఫైయింగ్ థెరపీలో కూడా మనకి ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేవి, లేదు ఓరల్గా టాబ్లెట్స్ ద్వారా ఇచ్చే రకాలు కూడా ఉంటాయి సార్. రెండోది సిమ్టమ్ వైజ్, అంటే ఇప్పుడు ఎవరికైతే చెయ్యి కాలు మొద్దుబారుతోంది వాళ్ళు లేదా స్పర్శకు సంబంధించిన వాళ్ళకి దానికి స్పర్శ కరెక్ట్ చేసుకోవడానికి కానీ నొప్పి తగ్గించుకునే మెడిసిన్స్ ఇవ్వటం, మూత్రం ఇబ్బంది ఉన్న వాళ్ళకి మూత్రం ఫ్రీ చేయడానికి మనం మెడిసిన్స్ ఇవ్వటం, స్పాస్టిసిటీ అదే టైట్నెస్ అయిన చేతులు టైట్ అయిన వాళ్ళకి మనం ఆ టైట్నెస్ లూజ్ చేయడానికి బొటాక్స్ ఇంజెక్షన్స్ కానివ్వండి, లేదు దానికి సంబంధించిన యాంటీ స్పాస్టిసిటీ మెడికేషన్స్ కానివ్వండి మనం ఇవ్వచ్చు వాళ్ళకి. దీనికి జెనెటిక్ రిస్క్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఎంఎస్ ఉన్న పేషెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మూలంగా ఏమన్నా వచ్చి ఉండొచ్చా, లేకపోతే వీళ్ళు నెక్స్ట్ పిల్లల్ని కంటే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉందా? ఇది 100%, అంటే పేరెంట్స్కి ఉంటే 100% పిల్లలకు వస్తుంది అనేది రోగం కాదు సార్. కాకపోతే ఏంటి అంటే ఫ్యామిలియల్ రిస్క్ అయితే ఉంటుంది సార్. అంటే ఇప్పుడు పర్టికులర్ పాపులేషన్లో కొన్ని రకాలైన జెనెటిక్ మార్పుల వల్ల, అంటే స్పెసిఫిక్గా మనకు చెప్పాలి అంటే ఇమ్యూన్ సిస్టంలో ఉన్న కొన్ని మార్పుల వల్ల అది జన్యుతరంగా మార్పు అంటే తర్వాత జనరేషన్స్లో ఉండటం వల్ల రిస్క్ పెరుగుతుంది. మనకి చూసిన స్టడీస్లో మనం ఇప్పుడు ట్విన్స్, అంటే ఎవరైనా ట్విన్స్లో ఒక ట్విన్కి కనుక ఎంఎస్ ఉంది అనుకోండి, సెకండ్ ట్విన్కి 25% ఛాన్స్ ఆఫ్ హిమ్ డెవలపింగ్ ఎంఎస్ విల్ బి దేర్ సార్. ఫెమిలియల్ అంటే ఫ్యామిలీలో సపోజ్ ఫాదర్ కానీ మదర్ కానీ ఇమీడియట్ వాళ్ళల్లో ఉంటే కనుక చిల్డ్రన్లో 1.3 to 1.9% ఇంక్రీజ్ రిస్క్ అంటాం. అంతేకాని వీళ్ళకుంది కనుక కంపల్సరీ ఇలా ఉండాలి అనేది ఏమి ఉండదు సార్. ఇన్ కేస్ పేషెంట్ ఫీమేల్ అయి ఉంటే కనుక చైల్డ్ బేరింగ్ ఎలా ఉంటుంది? అంటే ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా వచ్చి డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎంఎస్ డయాగ్నోస్ అయిన ఆడవాళ్ళు యూజువల్గా చైల్డ్ బేరింగ్ ఏజ్లోనే ఉంటారు సార్. మనకి 20 to 40 మధ్యలో ఉంటారు. సో వీళ్ళల్లో ఇనీషియల్గా మనకి రిలాప్స్ అంటే ఆ టైంలో యాక్టివ్ ఎపిసోడ్ ఏమీ లేదు అనుకోండి, మనము వాళ్ళు సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ కంప్లీట్ చేసి హెల్తీ చైల్డ్ డెలివర్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ సార్. దీనివల్ల ప్రెగ్నెన్సీ టర్మినేషన్ చేసుకోవాల్సిన అవసరం కానివ్వండి, దీనివల్ల మనం ప్రెగ్నెన్సీ అంటే పిల్లలు సరిగ్గా ఉండరేమో అని భయపడాల్సిన అవసరం కానీ లేదు సార్. కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు వాళ్ళు ఒక న్యూరాలజిస్ట్తో కానీ ట్రీటింగ్ డాక్టర్తో ఒకసారి మాట్లాడుకుని వాళ్ళు కొన్ని మందులు సార్, అంటే డిసీజ్ మోడిఫైయింగ్ థెరపీలో కొన్ని రకాలైన మందులు
మనం ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఇవ్వలేం. వాటిని కొంచెం రీఅడ్జస్ట్ చేసుకోవటము, లేదా ముందు ప్రీ ప్రెగ్నెన్సీ టైంలో రిలాప్స్ రేట్ని మనం తగ్గించుకుని దాని తర్వాత మనం ప్లాన్ చేసుకోవటము బెటర్ ఆప్షన్ సార్. జనరల్లీ ఏ డిసీజ్ అయినా కానీ లైఫ్ లాంగ్ మెడికేషన్స్ వాడాలి అన్నప్పుడు ఆ పేషెంట్కి కొంచెం డిప్రెసివ్ ఫేజ్ అనేది ఉంటుంది. ఇట్ ఎఫెక్ట్స్ దెమ్ సైకలాజికలీ. సో ఇలాంటి పేషెంట్స్కి మీరు అంటే సపోర్ట్ గ్రూప్స్ కానీ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? ఇండియాలో మనకి దీనికి సంబంధించిన సపోర్ట్ గ్రూప్స్ చాలా తక్కువ సార్. మనకి యూజువల్గా చాలా 1 or 2 మాత్రమే మనకు ఉంది సార్. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎంఎస్ సంబంధించింది రీసెంట్గానే మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు వరకు ఎంఎస్ అనేది ప్రిడామినెంట్లీ వెస్టర్న్ బేస్డ్ డిసీజ్ అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు మనకి అడ్వాన్సెస్ వల్ల మనకి ఇక్కడ వస్తున్నాయి. సో ఆఫ్ లేట్ మనకైతే కనుక స్టార్ట్ అవుతున్నాయి సార్. కొంతమంది ఫేమస్ పర్సన్స్ లైక్ స్వర్ణలత అన్న వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా సంస్థలు అయితే తయారు చేస్తున్నారు ఎంఎస్కి సపోర్ట్ గ్రూప్ కింద అన్నట్టు. బట్ ఓవరాల్ లాంగ్ టర్మ్ మెడిసిన్ వాడాల్సి వస్తుంది. కానీ ఎంఎస్ ఇట్ సెల్ఫ్ అంటే ఎంఎస్ బారిన పడిన వాళ్ళకు కూడా వాళ్ళకి బికాస్ ఆఫ్ రిపీటెడ్ ఎపిసోడ్స్ ఉండటము, వాళ్ళు చేయాలనుకున్న పని చేయలేకపోవటము, దట్ ఇట్ సెల్ఫ్ విల్ కాజ్ సమ్ అమౌంట్ ఆఫ్ డిప్రెషన్ కానివ్వండి, యాంగ్జైటీ ఎపిసోడ్స్ కానివ్వండి. ఈ డిసీజ్ అనేది ఓవర్ టైం అనేది మోస్ట్ కామన్గా వాళ్ళకి నీరసంగా, నిస్సత్తుగా, పని చేయకపోవటం లాగా చేసే అవకాశం ఉంటుంది సార్. సో అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్తో పాటు దానికి అనుగుణంగా డయాగ్నోస్ చేసి దానికి అవసరమైన మెడిసిన్స్ అవి వాడాల్సిన అవసరం ఉంటుంది సార్. సో జనరల్లీ ఇలాంటి పేషెంట్స్తో ఉన్నప్పుడు పేషెంట్స్ మాత్రమే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నియర్ అండ్ డియర్ కూడా కొంచెం ఇంపాక్ట్ అవుతారు. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది? ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ ఎంఎస్ అంటే ఏంటో అర్థమై ఉండాలి సార్. ఎంఎస్ అనేది నార్మల్గా ఆ పర్సన్ ఎఫెక్ట్ అవుతాడు తప్ప తన ద్వారా పక్కన వాళ్ళకి ఏది వ్యాపించదు సార్. ఇదేమి కంటేజియస్ డిసీజ్ కాదు. అలాగే ఎంఎస్ ప్రెగ్నెంట్ అయిన ఫిమేల్ వల్ల పుట్టబోయే బిడ్డకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు. రెండోది, వీళ్ళు బాధపడుతున్నప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పటం, వాళ్ళు మెడిసిన్స్ తీసుకోవాల్సిన టైంలో ఆన్ టైం వాళ్ళు మెడిసిన్స్ తీసుకునేటట్టుగా, తీసుకున్న మెడిసిన్స్ కంటిన్యూగా వాడుతున్నారా లేదా, టైంకి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఫాలోఅప్లో ఉంటున్నారా లేదా, లేదు వాళ్ళకి ఇంకా కొత్త సిమ్టమ్స్ నేను చెప్పినట్టుగా నిస్సత్తుగా ఉండటం కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి, పేషెంట్ వచ్చి చెప్పలేరు. ఇది మనం వాళ్ళ అటెండర్స్ కానివ్వండి లేదా పేషెంట్ యొక్క బంధువులే వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు. ఇలాంటివి ఏమన్నా ఐడెంటిఫై చేసినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ దృష్టికి తీసుకొచ్చి దానికి అవసరమైన మెజర్స్ అన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే నేను చెప్పినట్టుగా 60-70% మంది వాళ్ళ పని చేసుకోగలుగుతారు సార్. అలా చేసుకుంటున్నప్పుడు మనం చిన్న మోరల్ బూస్ట్ ఇవ్వగలిగామనుకోండి, వాళ్ళు నార్మల్ లైఫ్ చేసుకోగలుగుతారు. ఆ లాస్ట్ 1/3 మెంబర్స్కి మనకి కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఫెమిలియల్ బర్డెన్ కూడా కొంచెం పెరుగుతుంది సార్. అలా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా అట్ ద సేమ్ టైం పేషెంట్ని ఇది ట్రీట్ చేసుకోగలిగితే దే కెన్ ఓవర్కమ్ ఎంఎస్ సార్. మనం కొన్ని డిసీజెస్కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అని టిపికల్గా అడ్వైజ్ చేస్తుంటాం. ఇలాంటి ఎంఎస్ పేషెంట్స్కి ఎలాంటి చేంజెస్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుందంటారు? ఎంత యాక్టివ్గా ఉండగలిగితే అంత మంచిది సార్. యూజువల్గా ఎంఎస్ పేషెంట్స్ ఫిజికల్గా మనకు ఓవరాల్ బేస్ లైన్ ఫిజికల్ స్ట్రెంత్ ఆల్రెడీ ఎక్కువ ఉన్న వాళ్ళు అనుకోండి సార్. సో ఇలాంటి చిన్న చిన్న మార్పుల్ని వాళ్ళు తట్టుకుని బయటకు రాగలుగుతారు. సో అందుకని రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది మస్ట్ అండి వాళ్ళకి. అలాగే ఫుడ్ తీసుకునే దాంట్లో కొంచెం ఫాస్ట్ ఫుడ్ టైప్లో కానివ్వండి లేదా ఈ ఫుడ్ కంటే కూడా ఫుడ్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మీద ఉన్న ఫుడ్స్, వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ ఉన్నది వీళ్ళు తీసుకోగలిగితే ఏంటి అంటే కొంత మనకి ఎంఎస్ ఉన్న వాళ్ళకి హెల్దీ లైఫ్ స్టైల్తో నెంబర్ ఆఫ్ రిలాప్సెస్ కానివ్వండి తీవ్రతను తట్టుకునే ఆప్షన్ బెటర్ ఉంటుంది సార్. ఇందాక ఎంఎస్ యూస్ టు బి ఎ వెస్టర్న్ డిసీజ్ అన్నారు. దానికి రీజన్ ఏంటంటే మళ్ళీ ఇండియాలో ఎందుకు స్టార్ట్ అయింది ఇది? మనకి ఇండియన్ పాపులేషన్లో ఆల్మోస్ట్ 1980s ముందు అసలు దీనికి ఎంఎస్కి సంబంధించిన పెద్ద డేటా లేదు సార్. అప్పుడు ఒక వేరియంట్ అంటే ఐ అండ్ స్పైన్ ఇన్వాల్వ్మెంట్లో ఉన్న వాటిని ఎంఎస్ కింద కన్సిడర్ చేసేదాన్ని. దీన్ని ఏషియన్ ఎంఎస్ అనేవాళ్ళు సార్. మోస్ట్ కామన్ టిపికల్ ఎంఎస్ మొత్తం లిటరేచర్ అంతా మనకి వెస్టర్న్ నుంచే వచ్చింది సార్. దానికి మేజర్ కారణం ఒకటి లాటిట్యూడ్ ఎఫెక్ట్. అంటే ఏంటంటే చల్ల ప్రదేశాలు హై లాటిట్యూడ్లో ఉన్న వాళ్ళకి కామన్గా ఉంటుంది అంటారు. దానికి మేజర్ కారణం ఏంటి అంటే సూర్యరశ్మి అంటే సూర్యకాంతి వాళ్ళకి లేనప్పుడు మన బాడీలో వైటమిన్ డి ఉత్పత్తి తక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే వీళ్ళల్లో ఆ లైట్ ఉండటం వల్ల ఏదైతే డిఫిషియన్సీ ఉందో ఈ వైటమిన్ డి అనేది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డెవలపింగ్ ఎంఎస్.
రెండోది జెనెటిక్ పూల్. యూజువల్గా వీళ్ళల్లో ఒక స్పెసిఫిక్ జెనెటిక్ మ్యూటేషన్ ఉండటం, అంటే ఇమ్యూన్ సిస్టమ్ సంబంధించి అంటే HLA DRB1 అన్న మ్యూటేషన్ ఉన్న పాపులేషన్లో మనం కామన్గా చూస్తాం సార్. అలాగే నెక్స్ట్ మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్స్, నేను చెప్పినట్టుగా వైరల్ ఇన్ఫెక్షన్, EBV వైరస్ కానీ ఇవి కానీ అటు సైడ్ మనకు కామన్ ఎక్కువగా కనపడతాయి సార్. వీళ్ళల్లో ఉండటం వల్ల మనకి మోస్ట్ ఆఫ్ ద లిటరేచర్ అంతకుముందు ఉన్నదంతా వెస్టర్న్లోనే ఉంది. దానికి సంబంధించిన స్టడీస్ మనం ఏదైతే చూసారో అసలు అవి కూడా మనకు అక్కడి నుంచే వచ్చింది సార్. అందుకని ఇది ప్రిడామినెంట్ వెస్టర్న్ డిసీజ్ అని వచ్చింది. ఎప్పుడైతే మనకి ఇమేజింగ్ అది మనం చూసామో మన పాపులేషన్లో కూడా దీనికి సంబంధించిన ఈ లక్షణాలు, దీనికి సంబంధించిన ఇమేజింగ్ ఫైండింగ్స్ కనపడటం మొదలెట్టింది. అప్పుడు ఏదైతే మనం ఏషియన్ MS కింద తీసుకున్నామో దాన్ని ఇప్పుడు సపరేట్ ఎంటిటీ NMOSD స్పెక్ట్రమ్ డిసార్డర్ కింద కన్సిడర్ చేస్తాం సార్. ఆన్ దిస్ డే మీరు పేషెంట్స్ కానీ వాళ్ళ నియర్ అండ్ డియర్ ఫ్యామిలీ ఆర్ జనరల్ పాపులేషన్స్ కానీ ఇచ్చే మెసేజ్ ఏంటి? ఆన్ దిస్ డే ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే MS వల్ల పేషెంట్ నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం చాలా ఎక్కువ. ఎంత తొందరగా మీరు దాన్ని డయాగ్నోస్ చేయగలిగి, దానికి సంబంధిత మెడిసిన్స్ ఎంత తొందరగా మనం స్టార్ట్ చేయగలిగి, ఎంత కంటిన్యూగా దాన్ని వాడగలిగి, దానికి సంబంధించిన మీ లక్షణాలు వచ్చినా, ఏ న్యూ డెఫిసిట్ వచ్చినా దానికి అనుగుణంగా మనం తీసుకోగలిగితే మెజారిటీ అంటే 70 నుంచి 80% మంది కంప్లీట్ నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న న్యూ మొడాలిటీస్ అంటే ఇప్పుడున్న కొత్త మెడిసిన్స్లో కానివ్వండి, ఇప్పుడున్న రీసెర్చ్ ద్వారా కానివ్వండి, నెంబర్ అంటే MS రకంగా ప్రోగ్రెస్ అవ్వకుండా MSని కంట్రోల్లో పెట్టే మందులు ఇప్పుడు చాలా వచ్చినాయండి. ఆల్మోస్ట్ రిలాప్స్ రేట్ అంటే మళ్ళీ వచ్చే అవకాశాన్ని ఇప్పుడు వచ్చే మందులు నియర్లీ 90% తగ్గించే అవకాశం వరకు ఉంటున్నాయి. సో టైమ్లీ డయాగ్నోసిస్, అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ అండ్ రెగ్యులర్ ఫాలోఅప్, ఇవి 3 ఉండటం వల్ల పేషెంట్ కంప్లీట్ నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. మ్యామ్ చెప్పినట్టుగా మీరు టైమ్లీ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్, అండ్ ఎంత ఎర్లీగా మీరు సిమ్టమ్స్ రికగ్నైజ్ చేసి మెడికల్ హెల్ప్ తీసుకుంటారో అంత ఎర్లీగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లాంగ్ టైం ట్రీట్మెంట్ వాడాల్సి వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఈ డిప్రెసివ్ ఫేజ్ అనేది కంపల్సరీ ఉంటుంది. బట్ మీరు ఆ ఫేజ్లోకి వెళ్ళి మెడిసిన్స్ ఆపేస్తే కనుక ఇంకా అవుట్కమ్ అనేది వర్స్గా ఉంటుంది. సో మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి న్యూరలాజికల్ ఇష్యూస్తో మీరు బాధపడుతున్నట్టయితే కనుక డాక్టర్ కమలప్రియ గారు మా నిజాంపేట్ యూనిట్లో అవైలబుల్గా ఉంటారు. యూ కెన్ కమ్ అండ్ మీట్ విత్ ప్రయర్ అపాయింట్మెంట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.